ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు వీరిని ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్రాటి తిరునాథరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ మర్యాదపూర్వకంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శన అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని శేషవస్త్రాన్ని శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కోటేశ్వరరావు శ్రీ వనదుర్గమ్మ ఆలయం వద్ద నిర్వహించే చండీ హోమంలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాష్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం నుంచి శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయం నందు వచ్చినటువంటి భక్తులందరికీ శ్రీచక్రాన్ని ఇచ్చి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంతో పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి వేండ్రాటి త్రినాథరావు, టెంపుల్ ఏఈఓ దామోదర కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. भवन्ति भवन्ति अभीष्टा प्रीता प्रीता अभीष्टा भवन्ति अभीष्टा भवन्ति भवन्ति अभीष्टा अभीष्टा भवन्ति अभीष्टा इत्यभीष्टा भवन्ति शतमानं भवति शतायुः पुरुषस्य वेन्द्रिये प्रतिष्ठति सत्यदेव अनुग्रह प्रसाद सिद्धिरस्तु याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे तया ॐ जातवेदसे सर्वाम सोमवरामि यतो जहाति वेदः सरः परिषदति निर्गाण विश्वानाम దేవస్థానంలో ఈ సంవత్సరం అనగా 2026 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం నుంచి అమ్మవారి సమక్షంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీచక్రాన్ని ఇచ్చి
ఆ శ్రీచక్రం మీద ఖడ్గమాలా స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఖడ్గమాలతో అమ్మవారిని పూజ చేయడం అంటే ఎంతో అదృష్ట విశేషం. దాని చేత సమస్త దురితములు నశించి పరదేవత యొక్క అనుగ్రహం రక్ష కలుగుతుంది. అంత గొప్ప పూజ ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 శుక్రవారం నుంచి వనదుర్గ అమ్మవారి దేవాలయంలో అన్నవరంలో రత్నాచలం కొండ మీద ప్రారంభం అవుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లాగే ఈ మాఘమాసంలో అన్నవర క్షేత్రంలో ఒకే పీఠం మీద పరమేశ్వరుడు నారాయణమూర్తి కూడా కొలువైనటువంటి పరమాద్భుత క్షేత్రమైన ఈ అన్నవర దేవస్థానంలో స్వామివారికి 1,000,000 తులసి అర్చన ఉంటుంది. అది కన్నుల పండుగ. అటువంటి తులసి పూజ చూడటం కూడా మనందరి భాగ్య విశేషం. అది తేదీ ప్రకటింపబడిన తరువాత దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని భక్తులందరూ కూడా అందులో పాల్గొని స్వామివారి అనుగ్రహములకు పాత్రులగుదురుగాక.